ఇవన్నీ చెప్పడానికన్నా ముందు నేను ఫస్ట్ మోరల్ వాల్యూస్తోని స్పీచ్ స్టార్ట్ చేయడం నాకు అలవాటు. కాబట్టి ముందుగా నాకు జన్మనిచ్చి ఈ సుందరమైన లోకాన్ని పరిచయం చేసినటువంటి నా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, అలాగే ఈ మేధావి వర్గానికి నమస్కరిస్తూ, దేశంలో ఉన్నటువంటి ఈ దేశ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, ప్రజా సంఘాలకు అందరికీ కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా మా సంస్థ తరఫున, అలాగే ఈరోజు మా భావాలకు చాలా దగ్గరలో ఉంటూ వర్క్ చేస్తున్నటువంటి జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను ఒక 1 మంత్ నుంచి నేను ఫాలోఅప్ చేయడం జరిగింది. వాళ్ళ భావాజాలం మనం ఆచరిస్తున్నటువంటి భావాజాలంతో సమానంగా, అవసరమైతే వాళ్ళ విజన్ ఇంకా కొంచెం ఎక్కువనే కనిపించింది. వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ టెక్నాలజీతోనే వర్క్ చేస్తున్న అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా నాకన్నా గొప్పవారు ఎక్కడ ఉన్నారని వెతకడం నాకు అలవాటు సాధారణంగా. ఎందుకంటే మనము తెలుగులో గొప్పవారు కావాలి, నాకు ఆస్తిలో అంతస్తులో కాదు. నాకు తెలుగులో గొప్పవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను ఎక్కడున్నా కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళ నాలెడ్జ్ని నేను తీసుకొని నాకున్నటువంటి నాలెడ్జ్ని వాళ్ళకు వినిపించి, ఇంకేమైనా లోపాలు ఉంటే వాళ్ళు ఏమైనా చెప్తే వాటిని ఆచరించే విధంగా నా జీవిత ప్రయాణాన్ని నడిపించడం అనేది నాకు చాలా ఇష్టం. అందులో భాగంగా ఈ జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో మన మానవ హక్కుల సంఘం అనేది మెర్జ్ అయి వర్క్ చేయాలనుకుంది. అనుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు ఒక మంచి విజన్తో ఉన్నారు. వాస్తవంగా మన సంస్థ సభ్యులందరికీ నేను కూడా చెప్తుంటా, ఈ సంస్థ ఎండ్ ఆఫ్ ద టైము, ఈ సంస్థ నుంచి కొంతమంది ఫిల్టర్ అయ్యి ఎండ్ ఆఫ్ ద టైం అనే ఒక పొలిటికల్ పార్టీని మనం ఏర్పాటు చేస్తాము. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఏ విధంగా ఉందో అంతకన్నా గొప్పగా మనం పెట్టే పార్టీకి మన మానవ హక్కుల సంఘం అనేది ఉండే విధంగా మనం ముందుకెళ్తామని చెప్పినాం. ఎందుకంటే సరే ఆర్ఎస్ఎస్లో ఏ విధమైన భావజాలం ఉందో పూర్తి స్థాయిలో నాకు తెలియదు, కానీ ఒక రకంగా చెప్తే అది కుల మత భేదాలకు కొంచెం దారి తీస్తుందనే విధానాన్ని మనము మన భారతదేశంలో చూస్తున్నాం. కాబట్టి మనము ఈ యొక్క మానవ హక్కుల సంఘాన్ని మనము ఆర్ఎస్ఎస్ ఎట్లయితే బీజేపీకి బ్యాక్గ్రౌండ్ ఉందో మనం పెట్టబోయే రాజకీయ పార్టీకి ఆ విధంగా బ్యాక్గ్రౌండ్గా తయారు చేయాలనుకున్నా. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా మానవ హక్కులు అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారమే వారి యొక్క జీవనాన్ని సాగించాల్సిన అవసరం ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ సరైన ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ భారతదేశానికి అభివృద్ధి వస్తుంది. కానీ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయడానికి భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఎన్ని రకాల వ్యవస్థలు ఉండాలో అన్ని రకాల వ్యవస్థలు మన భారతదేశంలో ఉన్నాయి. వ్యవస్థలు లేవని కాదు, కానీ వ్యవస్థల పనితీరులో తేడా ఉంది. ఆ పనితీరుని మనం మార్చాలంటే దానికి ఎంత కృషి చేయాలో ఇక్కడ మేధావి వర్గానికి అందరికీ తెలుసు. కాబట్టి ఆ కృషిలో భాగంగానే ఈరోజు జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ముందుకొచ్చింది. ఎక్కడో అమెరికాలో ఉండి మన రమేష్ సారు ఆపరేట్ చేస్తూ వాట్సాప్ కాళ్ళల్లో, జూమ్ కాళ్ళల్లో మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేయడానికి వారు చాలా కృషి చేస్తున్నారు. వారి వయసు చూస్తే 50+ ఉంటుంది. మా అంటే ఇక 20-30 ఇయర్స్ అట్లని కూడా చెప్పలేము. మనము ఇవాళ ఉన్నారని పుట్టడం ఏదో కూడా తెలియదు ఎవరైనా. అయినా సరే నా వయసు అయిపోయింది, నేను ఇక ఆగాలి అని అనుకోలేదు. మన మధ్యలో ఉన్నారు ఇప్పుడు డాక్టర్ సాబ్ గారు, సత్యనారాయణ గారు, ఎన్నో అవార్డు గ్రహీత వారు. వారికి 80 సంవత్సరాలు. వారు ఇప్పటికి కూడా ఇలాంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. వారిని చూసి ముందు నేను సిగ్గు తెచ్చుకోవాలనుకుంటా, మనం సిగ్గు తెచ్చుకోవాలనుకుంటా. ఎందుకంటే వారు చేసినటువంటి వారి వయసుకు నాకెందుకులే అనుకుంటే ఈరోజు ఇక్కడ కూర్చునేవారు గారు. ఎన్నో కార్యక్రమాలలో నేను చూస్తుంటా, వారిని నేను నా గురువుగా నేను భావిస్తా. నేను ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా వారికి కంపల్సరీ ఇన్విటేషన్ చేయడం జరుగుతుంది. సార్ ఎన్నోసార్లు చెప్పారు, మా అల్లుడు గారు హైకోర్టులో మంచి అడ్వకేటు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా చేసారు. చాలా నాకు లీగల్ సపోర్ట్ ఉంది, మీకు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పారు. నేను సీసీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, మాజీ చైర్మన్ ఏపీ ఉన్నప్పుడు ఆ పర్సన్తో నాకు ఇష్యూస్ రావడం జరిగింది. అతడు కొంచెం డిస్టర్బ్ చేయడం జరిగింది, హత్య ప్రయత్నం. ఆ విషయంలో కూడా నేను సార్ని కలిసి వాళ్ళ అల్లుడు రఘునాథ్ గారిని కలిసి మేము అక్కడికి వెళ్ళి అతను సలహాలు తీసుకొని దాని ప్రకారం కూడా మూమెంట్ చేయడం కూడా జరిగింది. ఆ విధంగా సార్ కూడా సహకారం చేస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే పార్టీ ఎవరు పెడతారనేది ఇంపార్టెంట్ కాదు. మొన్నటి వరకు నేను అనుకున్నా నేను పార్టీ పెట్టాలని, కానీ జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థను చూసిన తర్వాత మనకన్నా నాలెడ్జ్లో గొప్పవారు ఉన్నారు, మనకన్నా మేధావులు ఉన్నారు, మనకన్నా ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ ఉన్నారు. ఏది చూసినా కూడా మనకన్నా ఒక పాయింట్ ఎక్కువ కనిపించింది. కాబట్టి వారు నిజాయితీగా వెళ్తున్నారు నాకు అనిపించింది. కాబట్టి ఎవరైతే మన ఆశయం ఏంది, దేశం మారాలి అంటే అదే ఆ ఎజెండా వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి నేను మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. లేదంటే అసలు నిన్న మొన్నటి వరకు కూడా ఈ సంస్థ నాకు కలవనంత వరకు కూడా నేనే పార్టీ పెట్టాలి, ఆ పార్టీని ముందుకు నేనే నడిపించాలి అనే ఆలోచనతో ఉన్న వ్యక్తిని ఇలాంటి సంస్థ నాకు కలిసిన తర్వాత నేను ఆలోచన పూర్తిగా నేను మార్చుకున్నా. ఇదే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏదైతే మాట్లాడినో
అదే ప్రకారం ముందుకు తీసుకెళ్తుంటే వీళ్ళు ఎంతవరకు ఉన్నారో చిట్ట చివరి వరకు ఇదే జేఎంఐలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏమైనా అవకాశాలు జరిగితే మాత్రం ఒక్క నిమిషంలో నేను ఆగను. ఎంత పెద్ద శక్తి వచ్చినా కూడా నేను భయపడే వ్యక్తిని కూడా కాదు నేను. ఈరోజు అది మీరు నన్ను ఏమనుకుంటారో జేఎంఐ టీం నాకైతే నేను కూడా ఉన్నత టీం అందులో నిజాయితీగా వెళ్ళేంత వరకు నా ప్రాణం అడ్డం వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి ఈరోజు నేను సభాముఖంగా తెలియపరుస్తున్నా. ఇక నా అభిప్రాయాలు చెప్తా. సలహాలు సూచనలు ఏమని చెప్పారు, కానీ ఎవరికి కూడా నేను సలహాలు సూచనలు ఇవ్వను. అభిప్రాయం చెప్తా, దాన్ని ఫాలోఅప్ చేసుకుంటారా, వాళ్ళకి నచ్చుతుందా లేదనేది వాళ్ళ ఇష్టం. నేను సలహాలు సూచనలు అంటే నేను బాధ్యత తీసుకున్న దేశం మొత్తాన్ని ఓకే నిజంగా నేను అధికారంలోకి వచ్చి నిజంగా నేను దేశాన్ని పాలిస్తున్న రోజు, నేను ఆ క్యాపబుల్కి వచ్చిన రోజు నేను తప్పకుండా సలహా సూచనలు ఇస్తా. కానీ ఇప్పుడు నేను సలహా సూచనలు ఇవ్వడానికి నా పిల్లలకు మాత్రమే నేను ఎలిజిబుల్ అని చెప్పి నేను భావిస్తా. వాళ్ళకు మాత్రమే సలహా సూచనలు ఇస్తాను నేను సాధారణంగా. ఇంకా వేరే ఎవరికి నేను సలహా సూచనలు ఇవ్వను. అభిప్రాయాలు తెలియపరచడం మాత్రమే నా విధి. కాబట్టి అందులో భాగంగా ఈరోజు జేఎంఐ వారికి, ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గానికి నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాను. జేఎంఐ వారు దేశాన్ని మార్చాలి, 75 సంవత్సరాల విజన్ అని చెప్పేసి పెట్టుకున్నారు. ఓకే, వాస్తవంగా నేనైతే 30-35 ఇయర్స్ విజన్ పెట్టుకున్నాను దేశాన్ని మార్చాలి. వాళ్ళు ఇంకా 30 సంవత్సరాలు ఎక్కువ పెట్టుకున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఇంకా గొప్పగా ఉంది, ఇంకా నిదానంగా బిల్లు అవుతుంది. మనం ఒక బేస్మెంట్ కడితే ఒక 4 రోజులు వాటర్ పోసి దాని మీద గోడ కడితే ఏ విధంగా ఉంటుంది, ఒక 20 రోజులు కంటిన్యూషన్గా 4 రోజులు వాటర్ పోసి అది గట్టిగా అయిన తర్వాత దాని మీద బిల్డింగ్ కడితే ఏ విధంగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉండొచ్చు. కాబట్టి నేను అనుకున్న 35 సంవత్సరాలు కాస్త 75 సంవత్సరాలు కనపడుతుంది ఇక్కడ అని చెప్పి నేను అర్థం చేసుకున్నా. చాలా సంతోషపడ్డాం. అయితే ఈ దేశాన్ని మార్చాలంటే నా అభిప్రాయం ఏంటంటే మొక్కై వంగనిదే మానే వంగదు. సాధారణంగా నేను సంస్థ పెట్టినప్పటి నుంచి ఎంతో మందికి ఎన్నో సలహాలు ఇచ్చి ఎంతో ముందుకు నడిపించాలని ఎంతో ప్రయత్నం చేసినా ముందుకు నడుస్తున్నారు. మనకు భగవద్గీతలో ఒక అంశం ఉంటుంది. ఒక పక్షి ఏం చేస్తుందంటే పిల్లల్ని తీసుకొచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని కానీ ఆ పిల్లలకు ఆహారం పెట్టి గూడు పెట్టి నీరు పెట్టి అన్నీ చూపిస్తుంది. వాటికి రెక్కలు వచ్చేస్తాయి. రెక్కలు వచ్చిన తర్వాత ఆ పక్షికి తల్లి ఎక్కడ ఉంటుందో తెలియదు. అది ఏ రాష్ట్రం పోతుందో తెలియదు, ఏ ఖండం పోతుందో తెలియదు, ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. నేను దాన్ని అనుసరించి నేను వర్క్ చేయడం నాకు అలవాటు. సాధారణంగా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడం, వాళ్ళకు మనం ఇవ్వడం, వాళ్ళకు తెలుగు నేర్పడం, ఆ తర్వాత వాళ్ళు మనతో పనిచేస్తారా లేదనేది వాళ్ళ ఇష్టానికి వదిలేయడం నాకు అలవాటు. మళ్ళీ ఏ క్షణంలో మన దగ్గరికి వచ్చినా కూడా ఎలాంటి మనస్తాపం పెట్టుకోకుండా మనము మళ్ళీ తీసుకోవడం కూడా నాకు అలవాటు. నేను మన సంస్థలు కూడా అట్లా తీసుకున్న రోజులు కూడా నేను ఉన్నాయి. వాస్తవం ఎవరు ఏందనేది పర్టికులర్గా చెప్పి మనం దాన్ని వైరల్ చేయాల్సిన అవసరం లేదు. అది నా అభిప్రాయం. అయితే ఈ దేశాన్ని మార్చాలంటే సాధారణంగా దేశంలో 140 కోట్ల జనాభా ఉంది. మొక్కై వంగలదే మానై వంగలనేది ఒక మెయిన్ కాన్సెప్ట్. చిన్న వయసులో ఉన్నప్పుడే మనం బీజాలు నాటితే ఆ బీజాలు బలంగా ఎదిగి ఫలాలు ఇస్తాయి, మంచి ఫలాలు ఇస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎంతో మందిని దగ్గర తీసుకుంటాం, ఎంతో మందికి మనము అన్ని నేర్పిస్తుంటాం, మనకున్న సబ్జెక్ట్ ఇస్తుంటాం, అంతా చేస్తుంటాం. తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కలిసికట్టు లేక ఈరోజు మనం అనుకున్న సమాజాన్ని నిర్మించలేకపోతున్నాం. తెలివి రాగానే సైడ్ అయిపోతున్నాం. కాబట్టి మనం అనుకున్న సమాజాన్ని మనము నిర్మించలేకపోతున్నాం. అదే తెలివిని అక్కడనే ఉండి అంత కలిసికట్టుగా భూమిగూడుగా మనం వర్క్ చేస్తే సాధించలేదంటూ ఏది ఉండదు. కాబట్టి ఈరోజు నేను తెలియపరిచేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ తెలివి, విద్య, జ్ఞానం అనేది ఈ జీవితం సరిపోదు పూర్తిగా నేర్చుకోవడానికి. ఈ దేశం నడవడానికి కావాల్సినటువంటి వనరులు కానీ, ఈ దేశం నడవడానికి కావాల్సినటువంటి టెక్నాలజీ కానీ, జ్ఞానం కానీ ఏదైనా నేర్చుకోవాలంటే మనిషికి ఒక జన్మ సరిపోదు, 7 జన్మలు కావాలని నేను అనుకుంటాను. 700 సంవత్సరాలు పడుతుంది మినిమం. ఎందుకంటే సాధారణంగా మన పెద్దవారు అంటుంటారు, ఒకసారి ఒక నిజాయితీపరుడు నిజాయితీగా తన జీవితాన్ని గడిపి నిజాయితీగా ఉంటే 7 తరాల వరకు వాడు చేసిన పుణ్యం అంటే వారి పిల్లల్ని కాపాడుతుంటారు. అందుకే కావచ్చు ఇలా అవినీతి పరులు కూడా అధికారంలో కూర్చుంటున్నారు, దేశాన్ని పాలిస్తున్నారు. మరి వాళ్ళ తాతలు, తండ్రులు, ముత్తాతలు చేసిన పుణ్యాలు మరి వాళ్ళ పిల్లలకు ఉపయోగపడి ఆ విధంగా అవుతుండొచ్చు బహుశా అని నేను అభిప్రాయపడతాను. కాబట్టి ఈ దేశాన్ని మార్చడానికి విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ తరగతి గది దేశ భవిష్యత్తు అనే ఒక కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. ఫస్ట్ వాళ్ళకు తల్లిదండ్రులను గౌరవించడం నేర్పే విధానంలో మన జేఎంఐ ఉంటే బాగుంటుందని నేను భావిస్తున్నాం. తల్లిదండ్రులను గౌరవించిన తర్వాత మహిళలను గౌరవించాలి. అది కూడా మొదట మన ఇంటిలో ఉండే మహిళలను గౌరవించిన తర్వాత ఆ తర్వాత ఆటోమేటిక్గా సమాజంలో ఉండే మహిళలను కూడా గౌరవించడం అనేది మనకు అలవాటు పడుతుంది. కనుక ఫస్ట్ మన ఇంటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రతి మనిషి తల్లిదండ్రికి నమస్కారం చేసుకొని బయటికి వెళ్తే దేవుడి కన్నా 1000 రెట్లు గొప్ప. వాస్తవంగా మొదటి దైవం తల్లిదండ్రులు, రెండో దైవం గురువు, మూడవ దైవం భగవంతుడు. కాబట్టి తల్లిదండ్రి తర్వాతనే ఏదైనా అనే అంశాన్ని విద్యార్థుల్లోకి ముందుగా తీసుకెళ్ళి వారిలో ఒక క్రమశిక్షణ నేర్పించే విధానాన్ని మన జేఎంఐ ముందు తీసుకోకపోతే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నా. అలాగే
ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకు పిల్లలకు చట్టం మీద అవగాహన కలిగించాలి. సాధారణంగా మనం చట్టం మీద అవగాహన కలిగిస్తామంటే స్కూళ్ళలో కొంతమంది ఏమంటుంటారంటే ఏం కలిగిస్తారు సార్, పిల్లలు వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసుకుంటారు చట్టాల గురించి, ఇప్పుడు రాజకీయాలు వాళ్ళకు చూసి వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేస్తారా అనే వర్డ్స్ మనం వింటుంటాం సాధారణంగా. కానీ ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు రాజ్యాంగం ప్రకారమే జీవిస్తారు. ఊహ తెలిసినప్పటి నుంచి. ఊహ తెలియనప్పుడు అంటే ఎక్కడ మలం విసర్జించాలో తెలియదు, ఎక్కడ అన్నం తినాలో తెలియదు, ఎక్కడ ఏం చేయాలో తెలియదు. ఊహ తెలియనప్పుడు. ఊహ తెలిసినప్పుడు కంపల్సరీ ఊహ తెలిసే వరకు మనము ఆ విధి విధానాలను చిన్న వయసు నుంచే మనకు నేర్పించాలి. నా బాక్సు నా తిండి అని నడివడి మీద కూర్చొని తింటే వర్కౌట్ అవుతుందా? తిండి నీదే, బాక్సు నీదే, సంపాదన ఏది ఇచ్చింది అంతా నీదే, అది చట్టమే కదా. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టే కదా చిన్న వయసు నుంచే. అంటే ఎవరి వయసుకు తగ్గట్టుగా వారికి చట్ట పరిధిలో పరిజ్ఞానాన్ని నేర్పించుకుంటూ పోతే దానితో పాటు నీతి, నిజాయితీ, ధర్మం, మానవత్వం, సంస్కారం, విచక్షణ జ్ఞానం, దేశభక్తి, స్త్రీల పట్ల గౌరవం, ఈ బీజాలను మనలో నాటినట్లయితే వీళ్ళు రేపు పెద్ద అయిన తర్వాత వ్యవస్థలు, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఈ తరగతి నుంచి పుట్టుకొచ్చాయి. కాబట్టి వీళ్ళ నుంచి ఒక ఎమ్మెల్యే, వీళ్ళ నుంచి ఒక మినిస్టర్, వీళ్ళ నుంచి ఒక ఐఏఎస్, వీళ్ళ నుంచి ఒక ఐపీఎస్, వీళ్ళ నుంచి ఒక డాక్టర్, వీళ్ళ నుంచి ఒక గుండా, వీళ్ళ నుంచి ఒక మంచి, అందరూ వ్యవస్థ మొత్తం ఇక్కడ నుంచే తయారవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఫిల్టర్ చేయాలంటే విద్యార్థుల నుంచే స్టార్ట్ చేయాలి. ఒక 35 సంవత్సరాలు కనుక దీన్ని విజన్గా పెట్టుకొని మనం చేస్తే 18 ఏళ్ళకే ఓటు హక్కు వస్తుంది. కానీ మనం చేసే ఈ విజన్కు మనము 8th క్లాస్ పిల్లల నుంచి తీసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు 8th క్లాస్ ఉంటే మినిమం 13-14 ఇయర్స్ ఉంటాయి, 12 ఇయర్స్ అని ఉంటాయి కనీసము. ఒక 5 ఇయర్స్కు, 6 ఇయర్స్కు, 10 ఇయర్స్కు వాళ్ళకు ఓటు హక్కు వచ్చేస్తుంది. ఓటు హక్కు వచ్చేసరికి మనం చేసే ఈ ప్రయాణం మొత్తం వాళ్ళ మైండ్లలో ఫీల్ అయిపోతుంది. మనం 15-20 సంవత్సరాల తర్వాత మనం ఏడ పొలిటికల్ పార్టీలో కనపడ్డా కూడా మనం ఆ స్కూల్లో మనం ఆ రోజు ఈ సార్ వాళ్ళందరూ వచ్చినపై మనకు వీళ్ళని చూసి మనం ఇంప్రెస్ అయినాం అని చెప్పేసి ఆటోమేటిక్గా జీరో రాజకీయాలు అనేవి అప్పుడు స్టార్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు మనం జీరో రాజకీయం స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని. ఎప్పుడు ఎక్కడ ప్రభుత్వాలు మనల్ని బ్రేక్ చేస్తాయో కూడా తెలియదు వాళ్ళ స్వలాభాల కొరకు. కాబట్టి దీన్ని చాప కింద నీరులాగా వ్యవస్థను మార్చడానికి శాశ్వత పరిష్కారంగా తరగతి గది దేశ భవిష్యత్ అనే ప్రోగ్రామ్ని తీసుకున్నాం. దాని మీద పీఎం గారికి, అన్ని రాష్ట్రాల సీఎంలకు కూడా లెటర్లు తయారు చేసి పెట్టినాం. మేము దీన్ని అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి త్వరలో అవి కూడా ఫార్వర్డ్ చేయబోతున్నాం వాళ్ళకి మొత్తం ఇవన్నీ మన సంస్థ నుంచి. కాబట్టి ఇది కూడా నా యొక్క అభిప్రాయం జేఎంఐ వారికి నేను వ్యక్తపరుస్తున్నాం. అప్పుడు 75 సంవత్సరాలు అనుకున్నాం కదా మనము, ఒక 35 సంవత్సరాలల్లో ఓటర్స్ అంతా మన వాళ్ళే ఉంటారు, లేదా మన మాటలు విన్న వాళ్ళు ఉంటారు, మన మాటల్ని ఆచరించిన వాళ్ళు ఉంటారు సమాజంలో. అప్పుడు వాళ్ళు ఓటు హక్కుదారులు అవుతారు. వాళ్ళ నుంచి ఒక ఎమ్మెల్యే నిలబడతాడు, వాళ్ళ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాడు, వాళ్ళ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, అందరూ వాళ్ళ నుంచి అవుతారు. కనుక ఈవెన్ ఒక మాట చెప్పకూడదు, కానీ రౌడీ కూడా వాళ్ళ నుంచి పుడతాడు. కానీ నిజాయితీ కోసం రౌడీ ఏం చేస్తాడు, మంచి రౌడీ. ఎస్, ఆ విధంగా మనము వ్యవస్థను మార్చడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ వేళ ఏమై వెళ్తే బాగుంటుంది. ఇంకొక అంశం ఏంటంటే మనం ఏం చేయాలన్నా కూడా ఫైనాన్షియల్ అనేది అవసరం సాధారణంగా. ఆ ఫైనాన్షియల్ మార్గాలను కూడా మనం ఒక మూమెంట్ చేయడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం ఫైనాన్స్ చేయాలంటే నా అభిప్రాయం చెప్తాను నేను. మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. దాంట్లో కనీసం పావులంతో ఒక 40 కోట్ల జనాభా మనం చూసినట్లయితే 40 కోట్ల జనాభా రోజు ₹1 మనకు గూగుల్ పేనో, ఫోన్పేనో ఏదో డొనేషన్ ₹1 అయిపోద్దు, ₹1 అలవాటు చేసుకున్నట్టే వాళ్ళు ఆటోమేటిక్గా పర్ డే ఇన్కమ్ అనేది 40 కోట్ల ఇన్కమ్. పర్ డే ఇన్కమ్ 40 కోట్ల ఇన్కమ్. పర్ మంత్ ఇన్కమ్ ఎంత చూడండి, పర్ ఇయర్ ఇన్కమ్ ఎంత, లక్షల మిలియన్లకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏ పొలిటికల్ పార్టీని మనం మొబిలైజ్ చేయలేము, దేన్ని మనం మొబిలైజ్ చేయలేము, ఆటోమేటిక్గా మొబిలైజ్ చేయగలం. కానీ మనం స్టార్టింగ్ వచ్చే రావడమే ఆడో పార్టీ వేయాలి, ఈడో పార్టీ వేయాలి, ఆయన సారాలు వస్తే ఆయన దగ్గర ₹10 తీసుకోవాలి, ఈయన దగ్గర ఆర్టీఐ వేసేది ఓన్లీ సమాచారం కోసమే వేయాలని నేను అంటాను. సమాచారం కోసమే ఆర్టీఐ వేయాలి. ఆర్టీఐ వేసి తర్వాత వచ్చినప్పుడు సార్ నాకు ₹10 నేను అందరికి ఇస్తున్నాను, నీకు ఇస్తా, ఇది కాదు కావాల్సింది. ఆర్టీఐ వేసినామంటే సమాచారం కోసం వేయాలి, అంతవరకే కాన్సెప్ట్. ఆర్టీఐ వేసిన తర్వాత తప్పు చేసినప్పుడు ఎట్లాగా లాలించుకోవడానికి వస్తాడు మన దగ్గరికి. వచ్చినప్పుడు ఎలాంటి తప్పుల గురించి ఆశించకుండా చూడండి సార్, మేము చేసే పని ఇది. సమాజంలో ఈ రోజు అంతా అవినీతి ఉంది. మేము మీకు ఆర్టీ చేసినంత మాత్రాన మీరు పోయి పై అధికారిని పట్టుకుంటారు, ఇంకా అంతకన్నా పై అధికారిని పట్టుకుంటారు. ఏమవుతుంది, నేను నీకోసం 4 రోజులు తినగలుగుతా, నువ్వు తలుచుకున్నా నీకున్న 50 లక్షలతో 10 లక్షలతో నేను చంపేయగలుగుతా. తర్వాత చచ్చిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు సమాజం కోసం? అర్థం మీద కేసులైన వాళ్ళందరినీ పట్టుకోలేదంటుందా సమాజం అంతా? 4 రోజులు కొట్లాడు పంచాయతీ ప్రయాసంగా తర్వాత వాడి గురించి మర్చిపోతాం. రాజలింగం చచ్చిపోయింది కాళేశ్వరం మీద కేసు వేసి, రాజలింగం గురించి 4 రోజులు అయిపోయింది, తర్వాత ఏమన్నా కేసు కొట్టేసి. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అని చెప్పి మళ్ళీ అన్ని పార్టీలు చెప్తున్నాయి, అన్ని ప్రజా సంఘాలు చెప్తున్నాయి, అన్ని చెప్తున్నాయి. మరి రాజలింగం కేసులు ఎందుకు కొట్టేసిందని చెప్పేసి ఏ ప్రజా సంఘం మన సుప్రీంకోర్టు పోయిందా? పోవాలంటే దానికి ఏం కావాలి? ఆ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. ఆ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా?
చేయదు. అంటే చేసే ధైర్యాన్ని మనం తీసుకురావాలంటే మనం ఫైనాన్షియల్గా చూపెట్టాలి, మనకు ఉన్నటువంటి లీగల్ టీమ్ చూపెట్టాలి, అన్నీ చూపెట్టాలి. ఫైనాన్స్ రూట్ మనకు లీగల్గా చట్టబద్ధంగా రావాలి అంటే మన విజన్ కనీసం ఒక 40 కోట్ల మంది విశ్వాస పాత్రుల దగ్గరికి మన విజన్ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు పర్ డే మన ఇన్కమ్ 40 కోట్ల ఇన్కమ్ అయిపోతుంది. ఆ వేళ మనం పనిచేస్తే ఫండింగ్ కూడా ఎవరి నుంచో ఎక్కడి నుంచో అనఫిషియల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అట్లా తీసుకోవద్దు కూడా చట్టం ఉంటుంది కూడా. లీగల్గా మాకు ఈ దేశ ప్రజలు ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం కొరకు రోజు ₹1 ఇస్తున్నారు. రోజు ₹1, ప్రతిరోజు నెలకు ₹30. 40 కోట్లు, 140 కోట్లలో 40 కోట్ల మంది మనల్ని ఫాలోఅప్ చేస్తే ₹40 కోట్ల ఆదాయం మన సంస్థలు ఏమై కావచ్చు, అది ఇంకేదైనా కావచ్చు. ఆ వేళ పనిచేస్తే తప్పకుండా మనం అనుకున్న విజన్ను మనం సాధించగలుగుతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకు చట్టం మీద అవగాహన కలిగియాలి, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి. ధైర్యం ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్ ఉన్నప్పుడు, చట్టం మీద అవగాహన ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది. వెనక ఏదో సపోర్ట్ ఉంటే ధైర్యం రావడం కాదు. వెనక సపోర్ట్ చూసుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది, వెనక సపోర్ట్ వేస్ట్ ఏముండదు. అది ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం పోయి అంతా నీదేంటి 5 ఏళ్ళు మనం నడుస్తుంది అనుకుందాం. 5 ఏళ్ళ తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తే మనం మూసిపడేస్తాం. జరుగుతున్నాయి మొత్తం అయ్యే కదా. ఇంకొకటి ఈ జయం మీద నేర్పించడం ఏంటంటే విమర్శించాలి. కంపల్సరీ ఏదైనా సరే ఒక మీటింగ్ జరిగినప్పుడు ప్రశ్నలు వేయాలి, విమర్శించాలి. మంచి మనం అంటే చేసుకున్నప్పుడు సామరస్యంగా మీటింగ్ని ఆ విధంగా చట్టసభలలో కూడా ఆ విధంగా జరగాలి. ఈరోజు చట్టసభలలో వాడు వీడు లంగ దొంగ వాని భార్య వీనక్క వీని చేయాలి ఎట్లున్నాయి మాట మనం చూస్తూనే ఉన్నాం. సమావేశాలు అది చట్టంలో ఉందా? సమావేశాలకు నడపాలని ఉందా చట్టంలో? వాళ్ళ ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న అన్ని సంఘాలు కలిసి ఒక లెటర్ రెడీ చేసి సుప్రీంకోర్టు లెటర్ పెడితే రద్దు అయితే లేదా పరిపాలన? ఎందుకు చేయట్లేదు ప్రజా సంఘాల పని? ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి మనం చేయాలనుకుంటే ఈ పరిపాలన రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ కావాలి మాకు అనడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? చట్టసభలలో మాట్లాడుకునే లాంగ్వేజ్ రావడానికి ఆ లాంగ్వేజ్ మాట్లాడే చట్టసభలలో ఎంతసేపటికి ఆయన నాకు కౌంటర్ వేసి ఆయన కౌంటర్ వేయాలి. ప్రజలకు మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం, ప్రజలకు మనం ఏం చెప్పాలి కాదు, అధిగమించాలి. మనం ఆయన మనం కౌంటర్ ఇస్తేనే ఇక్కడ మనం గెలుస్తాం. రేపు ఓట్లు పడతాయి మనకు, లేకపోతే పడవు. ఓడిపోతాం, ఒకసారి ఓడిపోతామేమో, కానీ నిజాయితీగా పరిపాలన చేస్తూ ఒకసారి అనుకుంటాడు. సాధారణంగా కష్టపడి సీఎం స్థాయికి వస్తారు. సీఎం స్థాయికి వచ్చిన తర్వాత అలైన్ గ్రూప్ మొత్తం అలైన్ గ్రూప్ అంతే. ఇంకా ఒక గ్రూప్ వాళ్ళు సామాన్యుని మర్చిపోతారు అంత ఏం లేదు. మర్చిపోయి ఇంకా మొత్తం అలైన్ గ్రూప్నే పనిచేస్తుంటారు. ఎప్పుడైతే నువ్వు సామాన్యుడిగా వచ్చి శక్తిగా మారినవు, నీ సామాన్యంగా ఉన్న నీ యొక్క జీవిత విధానాన్ని నువ్వు మరవుతున్నావు. పరిపాలన అనేది మనిషి కళ్ళతో పరిపాలన చేయాలి, గుండెతో పరిపాలన చేయాలి, కాళ్ళతో పరిపాలన చేయాలి, బాడీలో ఉన్న ప్రతి అవయవంతో పరిపాలన చేయాలి. మనం రోడ్డు మీద పాదయాత్ర చేస్తున్నాం, ఏదో యాక్సిడెంట్ అయింది, మనం వెళ్ళిపోతున్నాం, అక్కడ చూసినాం, వీడు ఆగితే నాకు అక్కడ మీటింగ్ అయిపోతుంది అనుకుంటాం. సాధారణంగా ఒక సెకండ్ ఆగాలి కంపల్సరీ. అంటే అప్పుడు మన కళ్ళు పరిపాలిస్తాయి. మనం చూడలేదు, ఏదో శబ్దం వినిపించింది, మనకు అక్కడ ఏదో అవుతుంది, ఎక్కడ అవుతుంది అని అప్పుడు కంటికి పని చెప్పాలి. చెవి పని చేసిన తర్వాత ఆ తర్వాత నోరుకు పని చెప్పాలి, ఆ తర్వాత మెదడుకు పని చెప్పాలి. ఈ విధంగా పరిపాలన అనేది మనిషి బాడీలో ఉన్న ప్రతి శరీరం ఈ దేశాన్ని పరిపాలించాలి. అలా ఉండాలి ప్రజానాయకుడు అంటే. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. కాబట్టి ఎన్నో సమస్యలు వస్తుంటాయి, మనుషులకు ఎన్నో సమస్యలు పోతుంటాయి. మన ధర్మం మన దగ్గర ఉన్నంత వరకు మనకి ఎలాంటి అవాంతరాలు ఎదురైనా, ఏవి ఎదురైనా కూడా ఏది కాదు. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం తప్పు చేయొద్దు, భయపడదు. ఫస్ట్ మెయిన్ అది ఒక్కటి మనం మనసులో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఏదో మాట్లాడగానే మన ఫిట్నెస్ పాయింట్ కదా, మాట్లాడేది కదా అనుకోవద్దు. ఏది మాట్లాడినా కూడా ఈ సమాజంలో ఉన్న సబ్జెక్ట్ ఎవరైనా మాట్లాడేది, సమాజంలో నేను ఎక్కడి నుంచో రాని సబ్జెక్టు, ఆ సబ్జెక్టు ధర్మబద్ధంగా ఉందా లేదా అనేది మనకు ముఖ్యం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏదో అవుతాము, మనం ఎవరో ఏదో చేస్తారో, మనకు ఏదో ప్రాబ్లం అవుతుంది అని భయపడుకుంటూ పోతే మనం ఏం చేయలేము. కాబట్టి ఇంకొకసారి నా అభిప్రాయం ఏంటంటే లీగల్ సపోర్ట్ కావాలని నేను జేఎంఐని కోరుకునేది ఏంటంటే సింగిల్ ఎంపీ కూడా ₹1 కూడా వద్దు. ఇదే ఆఫీస్లో మీరు ఎన్ని మీటింగ్లు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఇదే విధంగా మీటింగ్ జరిపించే బాధ్యత ఉన్నా. ఈరోజు ఏ విధంగా జరిపించున్నా అదే విధంగా మీటింగ్ జరిపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. కాకపోతే నేను ఏం చెప్తా అంటే చట్టబద్ధంగా నేను వెళ్ళే స్పీడ్కు సపోర్ట్ చేయకుండా బ్రేక్ వేస్తే మాత్రం 1 సెకండ్ కూడా నేను జేఎంఐ కాదు ఏ సంస్థలో నేను ఉన్నానండి. అయితే నిజం నేను ఏమనుకోండి, ఎలా నేను ఉన్నాను, నేను పోయే చట్ట పరిధిలో పోయే స్పీడ్కు ఇప్పుడు మన సమయం కాదు, నువ్వు బ్రేక్ వేయనొద్దు. సమయం కాని దాన్ని మన సమయం చేసుకోవాలి. ఎందుకంటే చట్టం మన సైడ్ ఎండ్ ఆఫ్ ద టైం చూడాలి, ఎండ్ ఆఫ్ ద టైం వరకు చూడాలి. మనం దస్తే మనం చూసి ఇంకా నలుగురు ముడతారు. ఆ మైండ్తో పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా సమాజం అనేది బాగుపడుతుంది. ఎంతమంత ప్రొడక్షన్ మనం ఉండాలి, ఉండొద్దని వినట్లేదు. ఆ పోయే వే మనకు ముందే అర్థమవుతుంది. మన
మనం ఏ వేలో పోతున్నామో మనం అక్కడ ఏం జరుగుతుందని మనకు ముందే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక వాటర్ కంగారు వాటర్ నా ఇప్పుడు జరిగిన సన్నివేశంగా చెప్తాను మీకు. వాస్తవంగా చెప్పొద్దనుకున్నా సందర్భం విషయం కూడా చెప్తున్నా. వాటర్ కంగారు మిషన్లో సార్ మీకు సర్కిల్ మంచిగా ఉంది సార్, మీకు నేను మిషన్ మీదే పైసలు పెట్టి నేను ఇప్పించేస్తాను సార్, తీసుకోండి సార్. నేను అన్నా సార్ నేను ఎవరో తెలియదు మీకు, ఒకసారి రెండుసార్లు మాట్లాడి నాతో మాట్లాడి ఇమీడియట్గా నాకు మిషన్ ఇప్పించేస్తాను, మీకు ధన్యవాదాలు. సరే మంచిది, మీరు ఇప్పించినా ఇవ్వకుండా నేను మీకు లీడ్స్ ఇస్తా చేసుకోండి. లేదు సార్ మీకుంటే మీరు పెట్టుకుంటే మీకుందని చెప్తే ఎవరైనా ముందుకు వస్తారు సార్. సరే మంచిదండి, ఓకే అన్న తీసుకుంటాం. 3 నెలల తర్వాత సార్ మేము ఆ పైసలు వడ్డీకి తెచ్చినాం సార్, మాకు వడ్డీ కావాలి సార్, వడ్డీ కట్టాలి సార్. అయ్యో అవునమ్మా మా భర్త ఈమె కదా సార్ ఫస్ట్ వాళ్ళ భర్త అన్నాడు. సరే అవునా బాబు మరి ఎట్లా ఏం చేద్దాం, నేను లీడ్స్ ఇస్తాను, నేను అన్నా లీడ్స్ ఇస్తాను, నాకు 3 నెలల వరకు నేను టైం దొరకదు, నేను పోలేదు వస్తాను. తర్వాత నేను లీడ్స్ ఇస్తాను, మీరు వెళ్ళండి అన్న, పెట్రోల్ పైసలు లేదు సార్. సరే మంచిదన్ను లైట్ తీసుకుంటాను. తర్వాత నాకు వడ్డీ కావాలి సార్, ఇబ్బంది అవుతుంది సార్. సరే ఏదైతే లెక్క ఏదైనా తర్వాత చూసుకుంటారు. అయితే నాకు మీరు అంటే 2 రూపాయలు ఎక్కువ. తర్వాత మళ్ళీ 3 సార్లు మాకు ఇబ్బంది అవుతుంటారంటే 3 రూపాయలు ఎక్కువ ఇచ్చేసి ఏదన్నా లెక్క తర్వాత కూర్చొని మాట్లాడుతూ లేదా పైసలు వడ్డీ ఇవ్వడం లేదు, నాకు ఇవ్వలేదు కదా అనుకుంటాను. ఇద్దరు భార్య పడుతుంది కొట్లాడుతున్నారు. సరే మీరు ఇంతగానం నమ్మి నాకు ఇంతగానం మీరు సహకరించారు, సరే పోనీయండి, మీరు ఏదో అంటారు కదా, ఇంత నిజాయితీగా మీరు ఉంటారు కదా, నేను కూడా నిజాయితీగా మీకు ఒక పేపర్ రాసిస్తాను మా డబ్బులు గారు ఫార్మాలిటీ కోసం అలా ఆ పేపర్ మీద పెడతా, ఇక 2 రోజులు నేను చచ్చిపోవచ్చు. మరి మీరు ఎవరు అడుగుతారు తర్వాత పాపం, మీరు 1,15,000 మీరు 2,15,000 మీరు మోసపోతారమ్మా, రాసుకోండి అని చెప్పి నాతో నేను రాసిన అబద్ధాలు చెప్పుకున్నాను. నాతో నేను రాసిచ్చిన తర్వాత వడ్డీ ఇచ్చేసిన తర్వాత ఇలా సిచ్యువేషన్ మనకు అర్థమైందంటే పోయే వేళ మనం గమనించగలగాలనే దానికి నిదర్శనం. సిచ్యువేషన్ ఏమర్థమైంది నాకంటే వీళ్ళు ఎప్పటికైనా డిస్టర్బెన్స్ ఉండదు, ఇది ఇలా సిచ్యువేషన్ ఎట్లుందంటే మనం ఈ మిషన్ ఫిట్ చేయాలి, పక్క పెట్టి 3 ఏళ్ళు ఎప్పుడో చెప్పిన ఇప్పుడు అమ్మ నీకు అయితే పైసలు వద్దున్నాను, మీరు ఇంతగానో బాధపడుతుంది కదా, మిషన్ తీసుకుని ఎత్తుకుంటాం తీసుకోకూడదు. ఇవాళ వచ్చి మీటింగ్లో నన్ను బ్లేమ్ చేస్తుంటే మనకు తెలుసు మనం ఏ కరెక్ట్ ఉంది, మన వాళ్ళు రాగానే బొమ్మ ఎంతమంది ముందు నా పరువు పోతుంది, మీకు అన్నం పెడతాను 2 నిమిషాలు కూర్చోండి అయిందా. నేను అట్లానే మనిషిని కాదు, నేను అట్లానే మనిషిని కాదు, బరాబర్ తేడా అక్కడ ముందర రికార్డింగ్ ఉన్నాను వినిపిమా చూద్దాం ఏమన్నా చెప్పేదా ఇంకేది చెప్పేది మీరు చెప్పేదా. ఇప్పుడు నా దగ్గర పేపర్ చదివించదా అంటే మనం కరెక్ట్ వేలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం పడుతుంది. అదే నేను ఇప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి దండం పెట్టి బతిని అడిగితే వచ్చిన అనుకో, ఇది వెళ్ళిపోయిన తర్వాత పోయేటప్పుడు ఏమైందో వచ్చిన లేవో ఆయన ఏ ఆఫీసర్లో ఏమైందో పాపం సార్కు ఏందో ఏందో అని ఒక రకంగా ఆలోచిస్తుంది. సార్ ఉన్నాడే చూద్దాం మన మనిషి ఏందో చూద్దాం వచ్చేసి ఏమంటే సబ్జెక్ట్ విన్న తర్వాత సబ్జెక్ట్ ఏందో అర్థమైంది. చాలాసేపు ఛాన్స్ ఇచ్చినాం, అంత అయినా కూడా పోతాననుకుంటే పోలేదు, కంప్లైంట్ ఇచ్చినాం అయిపోయింది. అంటే మనం పోయే మార్గం వల్ల మనకు ఏం ఎదురైతే మనకు తెలుస్తుంది, ఈ సిచ్యువేషన్ వస్తుందని నాకు తెలిసింది. తెలిసిన మనుషులు మా మిషన్ ఫిట్ చేయకుండా ఆపేసినారు. అదే ఆపకపోతే ఎట్లా పరిస్థితి అంటే మనం పోయే వేళ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది ఎంతపోతే మనకు అర్థమైంది. కానీ జరిగిన దాకా చూడాలి మనం, కానీ దాని ప్రొటెక్షన్ మనం ఉండాలి. ఎప్పుడు జరిగినప్పుడు మన యాక్షన్ ఎట్లా ఉండాలి అనేది కూడా మనం చేసుకోవాలి. ఇది ఒకటే కాదు, ఇది కామన్ విషయం. మనం చేసే ప్రయాణంలో సమాజం కోసం మనం చేసే ప్రయాణంలో కూడా అలాంటి యుక్తి అంటారు, దాన్ని యుక్తి తోలుకోవాలి. ఆ యుక్తి తోలిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏది ఎదురు కాదు. అందరం మనం అనుకుంటాం అంటే ఏదికి వచ్చేసి ఏదిగా కొన్నిసార్లు తెలిసి ఆడడం మాట్లాడి ఏముండదు, బ్రెయినే తెలివే అది. వెనకానికి ఎంత సర్కిల్ ఉంది, ఏ రాజ్యాంగం కింద ఏ సర్కిల్ పని చేయదు, ఏం పని చేయదు. కేసీఆర్ పెట్టిన జైలు పోతే ఆపిట అధికారంలో ఉండి ఆపలేకపోయినా మరి దానికి ఏమన్నాం. కాబట్టి ఈ యొక్క నైతిక విలువలతో కూడినటువంటి అంశాలను విద్యార్థులకు నేర్పించుకుంటూ వెళ్ళాలి. ఇంకొక నా విన్నపం ఏంటంటే సంస్థలో ఎవరైనా చీడ పురుగులు ఉంటే మనం తొలగించాలి అంటాం. కానీ ఆ చీడ పురుగులని ఎప్పుడు తొలగించాలి, మీటింగ్ ఎందుకు తొలగించాలి. నేను కట్ చేయాలనుకుంటే స్టార్టింగ్లో కట్ చేసిందా 4 ఏళ్ళు ఎందుకు పెండింగ్ పెట్టినా మార్క్స్ చూద్దాం మాడతారేమో చూద్దాం అనుకున్నాం, ఇచ్చినాం. ఇవాళ ఓడుకురు రేపు నైట్లో మంది వెళ్ళుకొని వస్తారు, చేస్తాం అప్పుడు కూడా. కానీ ఇది గుర్తు చేసి చేస్తాం, చేయొద్దని అనను, చేయాలి. కానీ సన్నివేశాన్ని గుర్తు చేసి చేయాలి. నేను అట్లా గుర్తు చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు మన దివాళ చూసిన దాంట్లో మన చిరంజీవి అబ్బాయి దాంట్లో వస్తే ఆ విరాట్ గురించి అంటే నేను దగ్గర చేసేసిన అప్రిషియేట్ అయిపోయింది. అంటే సాధారణంగా మనిషి మనం పోయే విధానం ఆ విధానం ఉండాలి. కాబట్టి ఎవరిని కూడా చీడపూరుగాలి తొందరగా తొలగించడానికి ప్రయత్నం చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూసి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను గమనించి ఆ లోపాలను సరిచేసే మార్గంలో నేను చెప్తే వినకపోవచ్చు, ఆ పర్సన్ అన్నట్టు అభిమానం ఉండొచ్చు, అన్న చెప్తే వినొచ్చు, ఏమన్నట్టు అభిమానం ఉండొచ్చు, ఏమన్నా చెప్తే వినొచ్చు, ఇంకెవరో చెప్తే వినొచ్చు. ఎవరు చెప్తే వింటాడా ఎదురు చూసి ఇట్లా మీకు మీరు డిలేట్ చేశారు అంతే.
కానీ వీడుంటే మనం పర్వంతం తీస్తాం అని అనుకున్నాం. మనకు మనుషులు దొరకరు. సమాజం కరెక్టెడ్ మొత్తం 90% వాళ్ళే ఉన్నారు. ఇక మనం 10% మనుషులతో మనం ఏం చేస్తాం, ఇక ఏం చేయలేము ఇక. కాబట్టి ఆ వేళ కూడా వెళ్తే బాగుంటుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలను సరైన విధానంలో పనిచేయించే విధంగా మన కార్యాచరణ, మన దేశ పని మనం చేస్తాము. కానీ ప్రభుత్వాలతో పనిచేయించడం చాలా ఈజీ. వాస్తవం చాలా కష్టం అనుకుంటారు, కానీ అది చాలా ఈజీ. ఎట్లా ఈజీ అంటే ఒక ఆఫీసర్ ఉన్నప్పుడు ఆ ఆఫీసర్ యొక్క విధి విధానాలు చట్టపరంగా ఏముంటాయి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ ఉన్నాడు. రోజు మన కాన్స్టిట్యూషన్లో మన రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే దేశం మారిపోతుంది. వాస్తవంగా మనం చేసిన పని ఏం లేదు ఇక్కడ. మనం ఏమో కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు రాజకీయ నాయకులతో పని లేదు అనుకుంటే మన రాజకీయ నాయకులతో పని. గవర్నమెంట్ని ఒత్తిడి చేస్తే రాజకీయ నాయకులే బయటపడతారు. ఎవడో అవతల చేసేది అనేది ఎంఆర్ఓ పని చేయట్లేడు, ఏంది నీకు అర్థం ఏందని చెప్పి చట్ట ప్రకారం అడిగితే ఆయన వెనక ఎవరు తట్టుకోలేక లాస్ట్కి ఆయన చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు ఎవరో తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. నువ్వు పని చేయడానికి నీకు ఎందుకు? మేమున్న ప్రజా సంఘాలు 100 సంఘాలు వస్తుంది నీకోసం ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడు? 100 సంఘాల కన్నా ఎక్కువ ఎమ్మెల్యే 5 ఏళ్ళకి ఎమ్మెల్యే పదవి పోద్ది. మనం పెట్టుకున్న సంఘం మన సక్రమంగా నడిపించిన రోజులు ఎన్ని నడిపిస్తాను నేను ఉంటాను. కానీ 5 ఏళ్ళ తర్వాత పదవి ఉండదు పోతుంది. మరి మనం గొప్ప, ఆయన గొప్ప. రాజ్యాంగాన్ని పట్టుకున్న మనం గొప్ప, పదవిని పట్టుకున్న ఆయన గొప్ప. చట్టపరంగా ఉన్నంత వరకు ఆ 5 సంవత్సరాలు ఆయన గొప్పనే ఆధారం. చట్టపరం దాటితే ఆయనంతే మనమైనంతే. కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఓలు సివిల్ రైట్స్ డే అని చెప్పేసి మంత్లీ వన్స్లో సబ్ 2 మంత్స్లో ఒకసారి గ్రామాలలో విజిట్ చేసి ప్రతి గ్రామ పంచాయతీలో ఒకరోజు సివిల్ రైట్స్ డే పెట్టి మనం ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ విషయాలు మనం తెలియపరుస్తున్నామో ఆ విషయాలను ప్రభుత్వాలకు ప్రజలకు తెలియపరచాలి. ఎంఆర్ఓ అది రూల్. ఎవరు చేస్తున్నారు? ఎంఆర్ఓ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేపిస్తున్నారు. ప్రజలంగా ఇంప్లిమెంట్ చేపిస్తున్నాయి. ఎవరంటే పోతాను అక్కడ జెండా పట్టుకొని కూర్చుంటే కేసు ఎఫ్ఐఆర్ చేయించుకుంటే వస్తాను. అంతే, ఏం లేదు. నువ్వు ప్రయత్నం చేయి, ప్రజలకు వెళ్ళు. నీ మీద కేసు ఎఫ్ఐఆర్ కాకుండా ప్రయత్నం చేయి. దానికి నీకు రాజ్యాంగం అనే ఆయుధం ఉంది. దాని ప్రకారం పోతే నీ మీద కేసు ఎఫ్ఐఆర్ కాదు. ధర్నాలు రాస్తారు వస్తాను. ఎప్పుడు జనబలం పెరిగినప్పుడు ధర్నాలు రాస్తారు వస్తాం. మనం చేసే ధర్నాకు రాష్ట్రంలో ఉన్నటువంటి 80% పీపుల్ చెల్లించినప్పుడు అవి వర్కౌట్ అయింది. 10% 30% చెల్లిస్తేనే మన బాలకృష్ణ కానీ ఆర్ కృష్ణ కానీ వీళ్ళంతా ఎంతో కొంత సాధించారు. అలాంటిది 80% చెల్లించే విధంగా మనం చేస్తే మనం ఎందుకు సాధించలేం? సాధించవచ్చు. కాబట్టి ఈ సమాజం కరప్టెడే ఉంది. కానీ ఆ కరప్టెడ్ నుంచి మనం బయటపడాలంటే అధికారులతోని పని చేయించే మార్గాన్ని మనం చూడాలి. ఈ సంస్థ వచ్చిందంటే మనం తప్పు చేస్తే మన జాబ్ చూస్తే అనేది ప్రతి ఒక్క అధికారికి మైండ్లో పడాలి. పడితే ఆటోమేటిక్గా అధికారులకు సార్ మేము ఓవర్తనంలో పెట్టుకుంటాం కదా, ఎమ్మెల్యే అయిపోయినా కూడా మీకు దండం పెట్టుకుంటాం సార్. కరాడా సీనన్న ఉన్నాడు, కరాడా సీనన్న ఆయన చాలా ప్రాబ్లమ్స్ అవ్వడం సార్ వాళ్ళు ఏమన్నా లీగల్ అంటారు, అందరినీ పార్టీ చేసి కేసులు వేస్తారు, ఇది అందరూ కొంత లీడ్ అవుతుంది సార్ అర్థం కాదు సార్ అని అధికారులను ఈ రాజ్యం నేరేటటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులకు చెప్పుకుంటే మనం చేయాలి. వ్యవస్థ మొత్తం అధికారం చేతుల్లో ఉన్నాయి. రాజకీయ నాయకుడు ఏమన్నా 5 సంవత్సరాలు వెళ్ళిపోతాడు, కానీ ఎంఆర్ఓనికి ఆయన రిటైర్మెంట్ టైం అయిపోయేంత వరకు ఉంటాడు. మనకు ఆయనతో పని. మనకు రాజకీయ నాయకులతో ఈ ఇప్పుడున్న వ్యవస్థలో రాజకీయ నాయకులతో పర్లేదు. మనం ఏం చేస్తామంటే పోయి ఎమ్మెల్యే గారితో చెప్పిద్దాం, లేకపోతే ఎంపీటీస్తో చెప్పిద్దాం, లేకపోతే జడ్పీటీస్తో కాదు, రాజ్యాంగంతో నేర్పిద్దాం. చేసే పని విధానం మనకు భారత రాజ్యాంగంతో నేర్పిద్దాం. రాజ్యాంగంలో ఇది ఉంది, మీరు ఇది చేయాలి, ఎందుకు చేయరు? ఒకటే రోజు 1,00,000 కేసులు హైకోర్టులో పడ్డాయి. ఏం చేస్తారు గవర్నమెంట్? ఏం చేస్తారు? తప్పు చేసిన ఎంఆర్ఓ నాకు కేసు ఫైల్ చేయాలి, అడ్వకేట్తో తీసుకుపోయి నూకి పడారు పిల్ కింద. ప్రజలకు ఈ విధంగా ఎవరు సపోర్ట్ రాకపోతే ప్రజావాజ్యం కింద వేయాలి ఎవిడెన్స్ పెట్టి. ఎన్ని సంఘాలు వేస్తున్నాయి? నేను ఎన్ని కేసులు వేస్తున్నా తీసుకురాని వేయడానికి సిద్ధంగా ఉన్నా. అడ్వకేట్ అయితే మన సార్ లాంటి వాళ్ళు ఇస్తారు. ఎంతమంది చెప్తున్నాను ఇంకా ఎవరు డ్యాన్ చేయట్లేదు. అడ్వకేట్ కావాలి, అడ్వకేట్ ఏమంటాడు? పైసలు కావాలంటాడు. అందుకే ఫస్ట్ వ్యవస్థ మారాలంటే మనం మారి ప్రభుత్వ అధికారులతోని పని చేపించే విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఆ విధానం నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మంచిగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎగ్జాంపుల్, ఒక మనిషి మనసును తినే సింహాన్ని పులిని ఇంకా చేపట్టుకుని అడగలుగుతాడు. అది మనసును తింటది. అరే మనం మనసులో చాటి మనిషిని మనం మార్చలేమా? ఎందుకు ఆలోచించాం? మనం తప్పు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆయన మీద కోపం మనకెందుకు? సార్ ఇది తప్పు, మీరు అధికారులకు వెరిఫై చేస్తున్నారు, కానీ మీకు సపోర్ట్ మేము ఉంటాం. మీకోసం మేము 500 మంది వస్తాం. మీ పదవికి ఏమైనా కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలు ఏమైనా చేసినా 500 మంది మీకోసం వచ్చి మేము ధర్నా. ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ధర్నా చేసిన సంఘాలు చూపెట్టు. నిజంగా ప్రభుత్వ ఉద్యోగులే తప్పులా ఈరోజు? చాలా తక్కువ. వాళ్ళకు రాజకీయ నాయకుల ప్రలోభాలకు, రాజకీయ నాయకుల ఒత్తిడులకు, కొంతమంది మాఫియాల ఒత్తిడులకు భయపడి వాళ్ళ పరిస్థితి దిగజాల్సిన పని ఉంది. ఎంతమంది మరల్ వాల్యూస్ లేని గవర్నమెంట్ ఉద్యోగంలో కూర్చోడు ఎవరు కూడా. కూర్చున్న తర్వాత ఈ విధంగా జరుగుతుందంటే ఇలాంటివి జరుగుతున్నాయి. మరి అలాంటివి జరిగినప్పుడు మేము ఉంటామని ప్రజాసంఘం వస్తుందా?
ఎంతసేపటికి మాది మానవ హక్కుల సంఘం, మేము పోలీసుల మీద కేసులు వేస్తాం. మాది మానవ హక్కుల సంఘం, మేము ఎమ్మెల్యేల మీద కేసులు వేస్తాం. ఇదా ఫస్ట్ వరకు మనం టైప్ అయిదాం, మారకపోతే వేద్దాం. టైప్ అయినప్పుడే చెప్తాం, సార్ మీరు మంచిగా ఉండండి, మీకు మేము ఫుడ్ సపోర్ట్ చేస్తాం, మీకోసం మేము 500 మంది వస్తాం, నిలబడతాం అక్కడ, మీకు ఏదో తేడా జరుగుతుంది, మీకోసం మేము ఏదైనా కొట్లాడతాం, రెడీగా ఉంటాం అంటే 100% ప్రతి ఒక్క అధికారి మారుతారు. ప్రతి ఒక్క అధికారికి నిజాయితీగా గడపాలని ఉంటారు. కానీ గడపలేని పరిస్థితి. ఈరోజు నిజాయితీగా వర్క్ చేసి తీసుకుపోయి ఎక్కడనో మారుమూల ప్రాంతాల్లో డ్యూటీ చేస్తూ నిజాయితీ పడతారు. వాళ్ళ బాధ తట్టుకోలేక వాళ్ళ ప్రజలకే అవగాహన లేదు, మనం ఏం చేస్తాం అని వాళ్ళు. అదే మనం కుమ్మక్కయ్యి కనీసం ప్రజలు పక్కన పెట్టండి, మన ప్రజా సంఘాలకు ముందుకెళ్తాం. ముందుకెళ్ళి ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా, మేము ఉన్నాం, మీకు ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ ఉద్యోగులకు మనం భరోసా ఇస్తే ఆటోమేటిక్గా మనం పనిచేస్తారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా కార్యక్రమాన్ని నడిపించిందా ఈ ప్రజా సంఘం ఇంతవరకు? ఇండియా స్వాతంత్రం వచ్చిన కాంచి ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా కార్యక్రమాన్ని ఎవరైనా పెట్టిర్రా? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు కావచ్చు దగ్గర దగ్గర. ఎవరు ఏ సంఘం అన్నా పోయి మీ ప్రభుత్వ ఉద్యోగులకు మేము ఉంటాం కానీ మీరు తప్పు చేయకని చెప్పి మాట్లాడడం ఉందా? తప్పు చేస్తే ఎందుకు చేసిన ప్రశ్నించడానికి పోతున్నాం. మనకు తెలుసు మనం ఎందుకు చేసినా కూడా అయినా పోతాం మనం. మీకు ఎందుకన్నా మేము ఉన్నామే, మేము చూసుకుంటాం, మీకు ఏం కావాలన్నా అని వాళ్ళకి నమ్మకం కలిగే విధంగా మనం యూనిట్గా మనం తయారైనామా? ఎంతసేపు ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేసిండా, పోయినామా, జెండా పట్టినామా, ధర్నా చేసినామా, ఆ ఉద్యోగం మీకు ఇచ్చినామా, వచ్చినామా, మళ్ళీ ఆడు కోర్టుకు పోయిండా, ఉద్యోగం తెచ్చుకుంటా అయిపోయిందా? ఇదే జరుగుతుంది సమాజంలో. అంటే మన ప్రజా సంఘాలు మనం అనుకున్న రీచ్కి చేరాలంటే నువ్వు 100 ఏళ్ళు పోరాటం చేసినా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు పాటించకూడదు, అది కాదు, 100% అది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా నేను మాట్లాడిన అభిప్రాయాలు ఏమన్నా జేఎంఐకి ఉపయోగపడతాయి అనుకుంటే ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నా. అలాగే ఇక త్వరలో రాజకీయ పార్టీ అనే అంశం కూడా ఉంది. ఇక రాజకీయ పార్టీ కూడా ఆటోమేటిక్గా జేఎంఐ నుంచి వచ్చిన పర్సన్సే రాజకీయ పార్టీలో ఉంటారు. కాబట్టి ఈ జేఎంఐ అనే సంస్థ నీతి నిజాయితీగా బయట ఉండదంటే ఇక రాజకీయ పార్టీ కూడా నీతి నిజాయితీగా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే నిన్న నుంచి ఫిల్టర్ అయిన వాళ్ళని మనం అందులో తీసుకుంటాం. కాబట్టి ఇక దాని గురించి మనం సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇది లాంగ్ ప్రొసీజర్. విద్యార్థుల నుంచి చైతన్యం తీసుకొచ్చి దేశాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు జేఎంఐ వారికి, ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరికీ మనం ఒకసారి అభినందనలు తెలియపరుస్తూ